హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో ఈ టిక్ టాక్ యాప్ అనేది మన ఇండియాలో ఎంత ట్రెండ్ సెట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. సో ఒక్క 1 మినిట్లో అయితే ఎంతో వీడియోలు అయితే చేసేవాళ్ళు అండ్ 1 మినిట్లో ఎంతో కన్వే చేసేవాళ్ళు. అంటే ఒకటి ఏదైనా చెప్పాలంటే కనుక ఒక 1 మినిట్లోనే వాళ్ళ టాలెంట్ ఏంటో చూపించేవాళ్ళు. అండ్ ఒక టిక్ టాక్ని ఒక రచ్చ అయితే చేసిరు. అండ్ దాన్ని టిక్ టాక్లో చాలా ఫేమ్ అయితే పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో టిక్ టాక్ బ్యాన్ అయినాక మన ఇండియా అయితే ఎప్పుడైతే టిక్ టాక్ బ్యాన్ చేసిందో అప్పుడే మన ఇన్స్టా రీల్స్లో ఇంకా హైలైట్ అయితే అయ్యారు. సో సేమ్ టిక్ టాక్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇన్స్టాలో ఇంకా చాలా రీల్స్ చేయడం మొదలుపెట్టారు అండ్ చాలా ఇంకా ఫేమ్ పొందారు. అండ్ టిక్ టాక్లో అప్పుడే చాలా ఊపారు అన్నట్టు. అంటే అప్పట్లోనే టిక్ టాక్లో కొంచెం ఫన్నీ వీడియోస్ చేయడం కానివ్వండి, డ్యాన్సులు చేయడం కానివ్వండి, అలాగే ఎన్నో ఏదైనా సోషల్ ఎక్స్పెరిమెంట్లు కానీ వాళ్ళ చాలా వరకు మనకి టిక్ టాక్లో ఎన్నో వీడియోస్ అయితే చూపించారు. ఎన్నో వీడియోస్ అయితే వస్తూ ఉండేవి. అప్పట్లోనే చాలా ఊపింది ఇండియాలో అయితే. సో సడన్గా మన ఇండియన్ గవర్నమెంట్ అయితే టిక్ టాక్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. అలాగే టిక్ టాక్తో పాటు ఎన్నో యాప్స్ని అయితే బ్యాన్ చేయడం అయితే జరిగింది. సో ఈ టిక్ టాక్ అనేది చైనీస్కి సంబంధించిన యాప్ అని అందరికీ తెలిసిందే. సో చైనీస్ యాప్ అని. అండ్ ఇప్పుడు యూఎస్లో కూడా చాలా ట్రెండింగ్ అయితే నడుస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. యూఎస్లో కూడా చాలా టిక్ టాక్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంటుంది. అంటే యూఎస్ వాళ్ళు కూడా చాలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు. ఫన్నీ వీడియోస్ కానివ్వండి, అలాగే వాళ్ళు చేసే ఏదైతే కల్చరల్ ఉంటుందో ప్రతి ఒక్క వీడియోస్ అయితే టిక్ టాక్లో చేస్తూ ఉంటారు. ఇన్స్టాలో ఎంతో ఫేమ్ ఉందో సో టిక్ టాక్లో కూడా అక్కడ ఇంకా ట్రెండింగ్ అయితే నడుస్తున్న విషయం అందరికీ తెలుస్తుంది. యూఎస్లోనే కాదు ఎక్కడ చూసుకున్నా కానీ టిక్ టాక్ని అయితే ఒక రేంజ్లో అయితే వాడుకుంటూ ఉంటారు. అండ్ టిక్ టాక్ కూడా చాలా మందికి లైఫ్ ఇచ్చిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని టిక్ టాక్లో చాలా మంది అయితే చూపిస్తూ ఉంటారు. సో మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే యూఎస్లో కూడా టిక్ టాక్ అయితే బ్యాన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ స్వయంగా యూఎస్ ప్రెసిడెంట్ గారే డిసైడ్ చేయడం అయితే జరిగింది. త్వరలోనే, అంటే ఇంకా బ్యాన్ అయితే చేయలేదు. సో త్వరలోనే యూఎస్లో అయితే టిక్ టాక్ కూడా బ్యాన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ యూఎస్లోనే కాదు ఎక్కడ చూసుకున్నా కానీ ఇప్పుడు తొందరలోనే ఇంకా కొన్ని కంట్రీస్లో కూడా బ్యాన్ అయితే చేస్తున్నాం అన్నట్లయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎందుకు బ్యాన్ చేస్తున్నారంటే ఏదైనా కొంచెం ఒక లిమిట్ వరకు ఉంటేనే బాగుంటుంది. ఆ లిమిట్స్ దాటి మరీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే చాలామంది ఇప్పుడు చిన్నపిల్లలు చూసుకున్నా కానీ ఎవరి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు స్టూడెంట్స్ని చూసుకున్నా కానీ టిక్ టాక్ అయితే చాలా అడక్ట్ అయిపోతున్నారు. దాని ద్వారానే సో ఇది బ్యాన్ అయితే చేయడం జరుగుతుంది. అందుకే అంటే కొందరు లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది కదా టిక్ టాక్ ద్వారా. టిక్ టాక్ చాలా మందికి లైఫ్ ఇచ్చింది అని చెప్పొచ్చు. కానీ ఎవరైతే చూసే వాళ్ళు ఉంటారో చాలా మంది దానికైతే అడక్ట్ అయిపోతున్నారు. దానివల్లనే ఇదైతే బ్యాన్ చేయడం అయితే జరుగుతుంది. సో అండ్ యూఎస్లో కూడా ఎందుకే బ్యాన్ అయితే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యారు. సో యూఎస్లో కూడా త్వరలోనే బ్యాన్ చేయబోతున్నారు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తున్నాం 6 టీవీ.